బీసీ ఇంటలెక్చువల్ ఫోరం చైర్మన్గా ఉన్నారు. సమయం లేదు, కొద్ది కన్క్లూడ్ చేయండి, నెక్స్ట్ బులెటిన్ ఉంది సమయాభావం వల్ల. ఈ యొక్క సెక్షన్లో ఉన్నా కూడా ఒక్క అధికారి కూడా హాస్టల్ వార్డెన్ కానీ లేకపోతే అక్కడ ప్రిన్సిపల్ కానీ సస్పెండ్ చేయడం వరకు ఉన్నారు కదా, నాకు తెలిసి సబ్జెక్టివ్ కరెక్షన్ ఒక్కరిని కూడా జైలుకి పంపించలేదు. ఇంకా బాధ్యత ఏముంటుంది? ఈ ఫుడ్ పాయిజన్ కేసులు ఎక్కడ ఆగుతాయి అంటారు? కన్క్లూడ్ చేయండి సార్. ఇప్పుడు కర్నూలు చావుకు కారణాలు అనేకం అన్నట్టు సార్, ఈ సమస్యకు కూడా కారణాలు అనేకం ఉన్నాయి. రైట్ సార్. మనము రెండు వైపులో చూడాల్సి ఉంటుంది. నేను కూడా గతంలో సెక్రటరీ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ గా పనిచేసినాను. నాకు హాస్టల్స్ నిర్వహణ గురించి తెలుసు. నేను కూడా స్వయంగా హాస్టల్లో ఉండి చదువుకున్నటువంటి విద్యార్థిని. సో మేము చదువుకున్న రోజుల్లో ఉండేటువంటి హాస్టల్ నిర్వహణకి ఇప్పటికీ చాలా తేడా ఉంది. ఒకటి ఏంటంటే, ప్రభుత్వ పరంగా మనం లోపాలను వెతికి చూస్తే ఇవాళ హాస్టల్లో పర్ స్టూడెంట్ ఇచ్చేటువంటి డబ్బు చాలా తక్కువ మార్కెట్ రేట్ తో మనం పోల్చి చూస్తే. సో సపోజ్ ఒక 550 రూపాయలు 600 రూపాయలు ఈ రోజు ఉందనుకుందాం. సో దాంట్లో అతనికి 30 days మనం తిండి పెట్టాలంటే ఎంత కష్టమో మనకు తెలుసు. ప్రభుత్వం అది ఒక పరిస్థితి, ఎందుకంటే మనం దాన్ని పెంచడం లేదు. ప్రభుత్వాలకు ఏంటంటే ఉన్న బడ్జెట్లన్నీ వేరే దానికో ఇరిగేషన్కో దేనికో డైవర్ట్ చేసుకుంటూ ఈ పేద విద్యార్థులు చదివేటువంటి హాస్టల్స్ లో పేద విద్యార్థులు ఉండే హాస్టల్స్ కావచ్చు, రెసిడెన్షియల్ స్కూల్స్ కావచ్చు, వీటికి కావాల్సినటువంటి బడ్జెట్ సఫిషియెంట్ గా ఇవ్వడం లేదు ఒకటి. రెండోది ఏంటంటే, ఈ కాంట్రాక్ట్ సిస్టమ్ టెండరింగ్ ద్వారా చేస్తారు. ఆ టెండరింగ్ లో ఎవరైతే అత్యంత తక్కువగా చేస్తారో వాళ్ళు ఇస్తారు. వాళ్ళు ఏం చేస్తారు, కొన్నిటికి అత్యంత లోగేస్తారు. నేను కూడా టెండరింగ్ చూసిన. అందులో ఏం చేస్తాడంటే, సపోజ్ ఒక టమాటా ఉండనుకో, అది మార్కెట్లో 10 రూపాయలు ఉన్నా 2 రూపాయలు వేస్తాడు. ఎందుకు వేసినావు అంటే లోయెస్ట్ కాబట్టి వేస్తా అంటాడు. అది సప్లై కూడా చేయడు వాడు. మనం మెనూ పెట్టినా కానీ తర్వాత వాళ్ళకు వర్కౌట్ కాదు కాబట్టి సప్లై చేయడు. సో దీన్ని స్ట్రీమ్ లైన్ చేయాల్సిన అవసరం ఉంది. మూడోది ఏంటంటే, ప్రభుత్వం ఇన్ టైమ్ గా డబ్బులు రిలీజ్ చేయదు. ఇవాళ ఒక టెండరర్ ఉన్నాడు, వాళ్ళకి మంత్లీ డబ్బులు వస్తేనే తప్ప అతనికి మళ్ళీ కొనడానికి వీలుండదు. ఎప్పుడో సంవత్సరం చివర 2 సంవత్సరాల తర్వాత ఇంతకుముందు మన పూర్ణచంద్రరావు గారు చెప్పినట్టుగా కమిషన్లు ఇచ్చేస్తే వానికి వచ్చేది తక్కువ, కాబట్టి వాడు ఇవ్వడానికి నాణ్యతమైన సప్లై చేయడానికి ఇబ్బంది అవుతుంది. సో అది ఒక జరుగుతుంది. నాలుగోది ఏంటంటే, ప్రభుత్వ పరంగా మనకు ఒక ఇన్స్పెక్షన్ మానిటరింగ్ టీమ్స్ ఉండాలి. ఇప్పుడు ఫుడ్ పాయిజనింగ్ అనేది ఒక తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాల్లో జరిగిందే కాదు, పక్క రాష్ట్రాలలో కూడా రెసిడెన్షియల్ స్కూళ్ళలో జరిగినాయి. సో ఎప్పుడైతే అక్కడ కూడా జరిగినా వాళ్ళు కొన్ని చర్యలు తీసుకున్నారు, ఇక్కడ కూడా కొన్ని మనం చర్యలు తీసుకున్నాం లేదని కాదు. ఇప్పుడు తెలంగాణలో మొన్న మనం చూసినాం ఎన్ని హాస్టల్స్ లో జరిగిందో. సో తక్షణమే ఫుడ్ మానిటరింగ్ కమిటీలను ఏర్పాటు చేసి ఇన్స్పెక్షన్ చేసిన తర్వాత కొంత క్వాలిటీ ఇంప్రూవ్ అయింది. ప్రభుత్వం కూడా కొంత మెస్ చార్జెస్ పెంచడం, అదే విధంగా వాళ్ళకి టైంకి కొంత బడ్జెట్ రిలీజ్ చేయడంతో కొంత క్వాలిటీ అనేది రావడం జరిగింది. సో ఇవాళ అధికారుల రోల్కి వస్తే, మొదలు ప్రభుత్వం పాలసీ పరంగా కరెక్ట్ లేకపోతే అధికారులు కూడా ఏం చేయలేరు. ఒకటి అధికారుల పరంగా వచ్చేస్తే అధికారులు నియమిత కాలంలో కొన్ని ఇన్స్పెక్షన్ చేయాలి, సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్ చేయాలి, హాస్టల్లో కూడా నిద్రలు చేయాలి. మొన్న తెలంగాణ గవర్నమెంట్ కూడా ఇచ్చింది, కలెక్టర్లు కూడా హాస్టల్స్ లో వెళ్ళాలి, నిద్ర చేయాలని. సో నేనున్నప్పుడు కూడా నేను ఒక 6 నెలలే చేశాను, కానీ కనీసం ఒక 1/2 డజన్ హాస్టల్స్ కు వెళ్ళేసి అక్కడే నిద్ర చేయడం కూడా జరిగింది. సో దట్ ఇంప్రూవ్స్ ద క్వాలిటీ. వాళ్ళకు కూడా ఏంటంటే కింది లెవెల్ స్టాఫ్ లో ఒక అకౌంటబిలిటీ, రెస్పాన్సిబిలిటీ అనేది పెరగడం జరుగుతూ ఉంది. సో ఆఫీసర్స్ కూడా ఏంటంటే, ఇక్కడ బీసీ హాస్టల్ కానీ ఎస్సీ హాస్టల్ సంబంధించిన సెక్రటరీస్ అంతా ఇదేమి నాన్ ఫోకల్ పోస్టులు కాదు. సర్వీస్ చేయాలనే ప్యాషన్ ఉండాలి. ఈ సర్వీస్ చేయాలనే ప్యాషన్ ఉంటే ఎక్కడ ఉన్నా ఆయన ఆనందంగా చేస్తాడు. ఇన్ఫాక్ట్ ఇది ఒక మంచి అవకాశం. సెక్రటరీ సోషల్ వెల్ఫేర్ గా నేను పనిచేసినప్పుడు అప్పుడు మేము ఇక్కడ కొన్ని ఎస్సీ స్టూడెంట్స్ కు మెరిటోరియస్ పిల్లలకు తీసుకొచ్చి ఒక స్పెషల్ ఎక్సలెన్సీ సెంటర్స్ పెట్టి కోచింగ్ ఇప్పిస్తే దాదాపు ఆ టైంలో కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్న టైంలో 18 మందికి ఐఐటీస్ వచ్చినాయి. ఆయనతో మేము సర్టిఫికేట్స్ పిలిపించాము. సో చెప్తున్నాం ఏంటంటే, ఇది ఒక ప్యాషన్ ఉండాలి, అంతే తప్ప ఏదో నాకు బాధ్యత అందిండు అని చెప్పేసి అంటే అది కుదరదు. ఒకటి. సో అదే విధంగా ఇక్కడ మనకు సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్స్ కూడా కొంత యాక్టివ్ రోల్ ప్లే చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే అధికారులకు ప్రభుత్వానికి వదిలేస్తే కూడా లాభం లేదు. ప్రభుత్వము సివిల్ సొసైటీస్ కూడా ఇందులో కొంత భాగస్వామ్యం చేసి వాళ్ళకు కూడా కొంత రోల్ ఇస్తే బాగుంటుందేమో అని ఉద్దేశం. తర్వాత ఈ హాస్టల్ వాళ్ళకు కానీ, అదే విధంగా మిగతా అధికారులకు కానీ ఈ ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ ఆఫ్ పైన అవగాహన లేదు. సో ఏదైతే మనకు ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్ ఇన్స్టిట్యూట్ ఏదైతే ఉందో
దానిపైన కొంత ట్రైనింగ్స్ కూడా ఇవ్వాలి. Right. అసలు యాక్చువల్ గా ఈ వంట చేస్తే ఎట్లా పోషక పదార్థాలు పోవని చెప్పాలి. Right. ఇవాళ ఒక చిన్న ఉదాహరణ చెప్తున్నా, ఇంకా నేను ఎక్కువ మాట్లాడాను. ఇవాళ తమిళనాడులో ఏంది బ్రేక్ఫాస్ట్ విత్ సీఎం అనే ప్రోగ్రామ్ ఉంది. ఇక్కడ నుంచి మన రేవంత్ రెడ్డి గారు కూడా అక్కడ వెళ్ళి చూసి వచ్చారు. Right. 2022లో ఇదే స్టాలిన్ గారు ఈ బ్రేక్ఫాస్ట్ విత్ సీఎం ప్రోగ్రామ్ అని పెట్టడం జరిగింది. రైట్ సో ప్రొద్దున్నే పిల్లలకు స్కూల్ కు రాగానే వాళ్ళు ఒక బ్రేక్ఫాస్ట్ పిల్లలకు ఏం సర్వ్ చేయాలి, ఏ రోజు ఏం చేయాలని పెడుతున్నారు. సీఎం కూడా అప్పుడప్పుడు వాళ్ళతో వెళ్ళేసి ఏదో ఒక హాస్టల్లో వెళ్ళేసి వాళ్ళతో స్కూల్కి వెళ్ళేసి వాళ్ళతో భోజనాలు చేస్తాం. Right. ఇక్కడ మొన్నటి వరకు మనకు ఆలోచన లేదు. ఇప్పుడు ఇవాళ దేశంలో అదొక మంచి ఇన్నోవేటివ్ ప్రోగ్రామ్ నడుస్తుంది. Right, సో ఇన్ని హాస్టల్స్ ఉన్నాయి, ఎమ్మెల్యేలు ఉన్నారు, జడ్పీటీసీలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు, రకరకాల మనకు రాజకీయ వ్యవస్థ కూడా ఉంది. ఏ ఒక్కరు కూడా హాస్టల్కి పోయి ఏ రోజు ఎవరు నిద్ర చేయడు. Right. ఎందుకంటే ఇంతసేపు అట్లా పోయేసి అలో టాటా అనుకుంటా వాడు ఫోటోలకు ఫోజులు ఇచ్చేసి అందరు బాగున్నారు అని చెప్పుకొని రావడం తప్ప సో ఆ సిన్సియారిటీ కమిట్మెంట్ ఈ పేద పిల్లల మీద లేదు. Right. కాబట్టి ఏమైతుందంటే ఇవన్నీ కూడా ఏదో టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ లాగా Right. ఏదో పేదవాళ్ళ కొరకు ఒక అనాథల ఆశ్రయాల్లాగా పాడేసినారు తప్ప ఒక విద్యా వ్యవస్థను మనం ఈ దేశంలో నిర్మిస్తున్నాం, విద్యా వ్యవస్థ పాడైతే దేశం నాశనం అవుతుంది అనేటువంటి విషయాలు వాళ్ళకి అర్థం కావడం లేదు. వాస్తవానికి ఏ దేశ ప్రగతి అయినా ఏ దేశం యొక్క భవిష్యత్ అయినా తరగతి గదుల్లోనే నిర్మించబడుతుంది. Right, ఆ sir. తరగతి గదిలో ఉండే విద్యార్థుల ఆరోగ్యాలే సరిగా లేకపోతే Right, ఈశ్వరమని మనుషులు ఉంటే దేశమే గది బాగుపడినవి అన్నాడు గురజాడ గారు. Yes. సో సేమ్ థింగ్ ఇక్కడ మనుషులను అట్లా తయారు చేస్తున్నారు. మరి ఈ వ్యవస్థల్లో సమూలంగా మార్పులు రావాలి. అది రావాలంటే ప్రభుత్వాలకు పనిచేయాలని చిత్తశుద్ధి ఉండాలి. ఎంతసేపు వాళ్ళ ఎన్నికల పెట్టుబడి ఆ తర్వాత దాన్ని ఎట్లా తీసుకోవాలి, Right, sir. ఇదే Conclude వీళ్ళందరూ ఎవరు గాలికి వచ్చినారు, వీళ్ళ కొరకు మనం ఏదో మాము వృధా ఖర్చు చేస్తున్నాం అనే భావన ఉంటే ఇట్లాగే ఉంటుంది. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. దుండ్ర కుమారస్వామి గారు